ఈ రోజు విక్టరీ మ్యాట్రిమోనీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చిత్తూరు నుంచి ప్రెస్ రిపోర్టర్ హేమంత్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క వివాహ పరిచయ, అన్ని కులాలకు సంబంధించినటువంటి వివాహ పరిచయ వేదిక అనేది టిటిడి కళ్యాణభవన్లో నిర్వహించడం జరుగుతా ఉంది. దీనికి విశేష స్పందన లభించి వందల కొద్ది పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలు అబ్బాయిల తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరూ వచ్చేసి ఒకరికొకరు పరిచయం చేసుకొని వారి యొక్క వివరాలతో ఒక వివాహ బంధంలోకి కలుపుకునే దానికోసము ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అదే విధంగా మనకు సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అన్ని స్టేట్స్ నుంచి కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు హాజరయ్యారు. ఇది అన్ని కులాలను ఒక దగ్గర కూర్చోబెట్టి మ్యారేజ్ కి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడాన్ని నేను అభినందిస్తున్నాను. విక్టరీ మ్యాట్రిమోనీ వారిని మరియు చిత్తూరు నుంచి మన మిత్రులు హేమంత్ అన్న టీం ని. ఎందుకంటే కుల రహిత వ్యవస్థ అనేది ఏర్పడము ఆధునిక సమాజానికి ఎంతైనా అవసరము. అందులో భాగంగా ఇది ఒక ముందడుగు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదే విధంగా వివాహ వ్యవస్థ అనేది, మన భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పది, ప్రపంచ దేశాల్లో పేరు పొందింది. దానికి వెస్టర్న్ కల్చర్ మిక్స్ అవ్వడం వల్ల కొంత ఈ విడాకుల సంస్కృతి అనేది పెరుగుతా ఉంది. దీనికి ముఖ్యంగా నిజాయితీ లేకపోవడము, ఓపిక లేకపోవడము, మనీ మ్యాటర్స్, ఇలాంటి చట్టాల గురించి పూర్తి అవగాహన లేకపోవడము, ఉన్నా కూడా సగం సగము అవగాహన ఉండడము, దీనివల్ల వివాహ వ్యవస్థలు పీటలు వాడుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండడం కోసము పోలీసు వ్యవస్థ నుంచి కూడా, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రసాద్ ఐపీఎస్ సార్ గారు మహిళా పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి అందులో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది. కాని పక్షంలో కేసులు నమోదు వరకు వెళ్ళడము, అది కూడా వీలైనంత మేరకు లోక్ అదాలత్లో కోర్టులో కూడా కాంప్రమైజ్ అయ్యే విధంగా చూడడము, ఇలా జరుగుతా ఉంది. మహిళలకు వీళ్ళకి సంబంధించి వివాహమైనటువంటి మహిళలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్ గా స్పందించి వాటిని కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ చేయడం జరుగుతా ఉంది. ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ఓపికగా ఉండడము, కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం కలిగి ఉండడము, మ్యారేజ్ వ్యవస్థ పైన నమ్మకం కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మంచి సంబంధాలు కుదిరి సాఫీగా వెళ్తున్నటువంటి కుటుంబంలో రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు నిర్లక్ష్య ధోరణి వల్ల ఎదుటి వాళ్ళు చేసే తప్పులకి మనం అలర్ట్ గా ఉండకపోవడం వల్ల ప్రమాదానికి గురయ్యి భర్త చనిపోవడం కానీ, లేదంటే భార్య చనిపోవడం కానీ, లేదంటే పిల్లలు చనిపోవడం కానీ, వీటితో కుటుంబంలో ఒక అలజడి ఏర్పడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు రోడ్డు ట్రాఫిక్ రూల్స్ ను పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు. పెద్దలకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళు కొత్తగా వచ్చి కూర్చొని వాళ్ళు సంబంధాలు కలుపుకొని ఇక్కడ చిత్తూరు టీటీడీ కళ్యాణ మండపంలో మాకు బాగా జరిగింది. మంచి పెద్దలు ఇది 50 మంది అంటే వెంకటేశ్వర చేసినారని వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యం ఇది ఇవాళ ఫస్ట్ ఇది తొడర్చిగా ఎవరి ఇయర్ జరపవాలని చెప్పి వాళ్ళని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మెరుగేసిన నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కూడా ఆలోచన చేసి బిడ్డలు పెళ్లి ఎలాగైనా కావాలని ఒక మంచి ఆశయంతో ముందుకు నడుపుతున్నటువంటి గొప్ప కళ పెళ్లి. అటువంటి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. కానప్పుడు వాళ్ళు పడేటువంటి ఆవేదన బాధన చెప్పినటువంటి వర్ణాతీతం అది చెప్పలేటువంటి చాలా విషయాలు అది. అటువంటి సందర్భంలో చిత్తూరులో పెళ్లి చేయడానికి అన్ని కులాలకు నేనున్నాను అటువంటి విక్టరీ మేనేజ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులోనూ ఇంతమంది భార్యతో చిత్తూరులో మొట్టమొదటగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడము, సుమారు 200 మంది పైగా ఇంకా ఎక్కువ మంది ఈ పెళ్లి సంబంధాల కోసం అన్ని కులాల వారు ఇక్కడికి వచ్చి మేము ఉన్నాము, మేము చేస్తున్న మా పిల్లలు కూడా చూడండి అని ఎంతో మంది పెళ్లి కానిటువంటి యువతల తల్లి వాళ్ళ యొక్క కళలు నెరవేర్చేటువంటి
మంచి ఒక వేదిక ఈ యొక్క కళ్యాణ మండపం రోజు జరుగుతున్నటువంటి సందర్భంగా, ఇటువంటి సందర్భాల్లో ఈ చిత్తూరు నగర వాసు పక్కన పెట్టబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు నిలిపేందుకు పెళ్లిళ్ళు చేయండి, సకాలంలో పెళ్లి చేయండి. చాలా మంది పెళ్లి జరగకుండా చాలా మంది సంవత్సరాలు ఎదురుస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా అది గొప్ప సువర్ణటువంటి అవకాశం ఉంది. ఇటువంటి బంగారు అవకాశాన్ని ఈ విక్టరీ మేనిఫెస్టో చేసినటువంటి గొప్ప మ్యూజిక్ గా నేను భావిస్తున్నాను. ఇటువంటి సందర్భంగా ఇటువంటి వచ్చిన వాళ్లకు ఇటువంటి చేయడం ఈ అబ్బాయి మన శ్రీనివాస్ రెడ్డి అనే అబ్బాయికి చాలా మాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఘంటసాల రవినాయుడు, చిత్తూరు ప్రిన్సిపాల్.